హైదరాబాద్ తాజ్ కృష్ణలో బీజేపీ ముఖ్య నేతల మీటింగ్ ప్రారంభమైంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రెండో రోజు సునీల్ బన్సల్ పర్యటిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ రాబోతున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. నెలాఖరులుగా ప్రధాని 2 సభల నిర్వహణపై అభిప్రాయాలు కూడా తీసుకోబోతున్నారు. కిషన్ రెడ్డి సంస్థాగత మార్పులపై ముఖ్య నేతల అభిప్రాయం తీసుకోబోతున్నారు. జాతీయ నేతలు, బీజేపీ రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షులు, మోర్చాల అధ్యక్షులు మార్పుపై కమల్నాథులతో భారీగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, హైదరాబాద్ తాజ్ కృష్ణలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది కదా, ఈ సమావేశంలో ఎవరెవరు హాజరయ్యారు, ఏ అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు, తాజా అప్డేట్స్ ఏంటి? ఎస్ ఝాన్సీ, బీజేపీ సంబంధించినటువంటి కోర్ కమిటీ ముఖ్య నేతల సమావేశం తాజ్ కృష్ణలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో జాతీయ నేతలు తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ వీళ్ళిద్దరూ పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా వీరు వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్, లక్ష్మణ్, డికే అరుణ, అదేవిధంగా గరికపాటి మోహన్ రావు, ఏపీ జితేందర్ రెడ్డి ఇలాంటి ముఖ్య నేతలంతా కూడా సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే వీళ్ళు ప్రధానంగా చర్చిస్తున్నట్లు కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే దీంతో పాటు నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి నెలాఖరులోగా 2 సభలు నిర్వహించాలన్న లక్ష్యంతో బీజేపీ పెట్టుకుంది. అందులో ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో నిర్వహించాలనేది ప్రాథమికంగా కొంత నిర్ధారించుకుంది. అయితే అవి ఎక్కడెక్కడ నిర్వహించాలి, ఆ సమావేశాలను ఏ జిల్లాల్లో పెట్టాలి లేదా ఏ నియోజకవర్గాల్లో పెట్టాలి దానిపైన కొంత నేతల నుండి అభిప్రాయాలు తీసుకొని ఎక్కడ నిర్వహించాలనే పైన ఫైనల్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి సంస్థాగత మార్పులపైన పెద్ద ఎత్తున ఊహాగానాలు వినబడుతున్నాయి బీజేపీ నేతల్లో. అందులో ప్రధానంగా రాష్ట్ర కమిటీలోకి కొంతమందిని ఇప్పటికే ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యక్ష పదవులు, అదేవిధంగా కార్యదర్శి పదవులను భర్తీ చేస్తారన్న కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మోర్చాలకు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలైనటువంటి మహిళా మోర్చా, యువ మోర్చా, అదేవిధంగా కిసాన్ మోర్చా, ఓబీసీ మోర్చా, అదేవిధంగా మైనార్టీ మోర్చా, ఇలాంటి ఎస్సీ మోర్చా, ఇలాంటి అనుబంధ మోర్చాలని వీనికి సంబంధించినటువంటి అధ్యక్ష మార్పులు కూడా ఉంటాయని పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన అంశాలపైన కూడా ముఖ్య నేతలు కోర్ కమిటీ మీటింగ్ లో బీజేపీ నేతల మధ్య కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎల్పీ లీడర్ ఎంపిక పైన కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న కొన్ని కమిటీలను కూడా దాదాపు 10 కమిటీలను వేయడం జరిగింది. ఏ అంశాలను ప్రజల్లోకి బీజేపీ తీసుకెళ్లాలని భావిస్తుందో ఆయా అంశాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ను పబ్లిక్లోకి తీసుకెళ్లాలని కావాల్సినటువంటి కమిటీలను కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీలకు క్షేత్రస్థాయిలో కోఆపరేట్ చేసే విధంగా ఎలాంటి నిర్ణయాలు ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి క్షేత్రస్థాయిలో అవసరమైనటువంటి ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో వాటిని ఈ ముఖ్య నేతల సమావేశంలో కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అదేవిధంగా సంస్థాగత మార్పుల విషయంలో తీసుకున్నట్లయితే నేతల నుండి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రపోజ్ చేసే నేమ్స్ కానీ, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల నుండి వచ్చినటువంటి నేమ్స్ పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సంక్రాంతి తర్వాత జిల్లా అధ్యక్షుల మార్పు కూడా భారీగా ఉంటుందనే ఒక చర్చ జరుగుతుంది. వారి పనితీరు ఆధారంగా వారికి రాష్ట్ర స్థాయిలో ప్రమోషన్ ఇవ్వడం లేదా జిల్లా అధ్యక్షులను తప్పించి వారి స్థానంలో మరొకరిని పెట్టడం కానీ నియమించే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ నియామకాలు, అదేవిధంగా ఈ సమావేశం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా నరేంద్ర మోదీ మీటింగ్ ఎక్కడెక్కడ నిర్వహించాలన్న పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ అజయ్.